Students, today we are going to discuss SSC CHSL Tier 1 paper number 41650 and question number 26 to 50. Okay, Nandi? So 26th question. This is వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. వర్డ్ అనాలజీ వర్కౌట్ చేయాలంటే ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్తో పాటు కొంత కామన్ సెన్స్ జనరల్ అవేర్నెస్ కానీ సపోర్ట్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వస్తుందండి. ఏమన్నారంటే ప్లేన్ ఈజ్ టు పైలట్ అన్నాడు. సో ప్లేన్ డ్రైవ్ చేసే పర్సన్ని మనకి పైలట్ అంటే షిప్ని సో నడిపే పర్సన్ ఏమంటారంటే అండి కెప్టెన్ అంటారు. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. D corresponding 4, F corresponding 6, I corresponding so 9. A corresponding 1, C corresponding 3, F corresponding 6. Relation -3, relation -3, relation -3. అనాలజీ ఎప్పుడైనా 1 and 2 మధ్య కరస్పాండింగ్ రిలేషన్ 3 and 4 కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? దట్టు లెటర్ స్పాట్లో ఎక్కువగా మనకి ఏంటంటే ప్రాబ్లం మనము సో డిఫరెన్స్లోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ డిఫరెన్స్ కాకపోతే ఆల్టర్నేటివ్ లాజిక్ వెళ్ళిపోతాం. ఓకేనా? డిఫరెన్స్ కనెక్ట్ అవుతుంది కాబట్టి డిఫరెన్స్ ఫాలో అవుదాం. సో ఓ కరస్పాండింగ్ 15, 15 - 3 ఈజ్ ఈక్వల్ టు 12. మన ఆన్సరు 12 అంటే ఎల్తో స్టార్ట్ అవ్వాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే 12 అంటే ఎల్ కదా, ఎల్తో స్టార్ట్ అయిన ఆన్సరు 1 and ఓన్లీ ఒక్కటే ఉందండి. రిమైనింగ్ ఏవి కూడా మన ఆన్సర్స్ కాదు. ఎలిమినేషన్ ఎలిమినేషన్ ఎలిమినేషన్. ఇలా ఎప్పుడైనా కానీ క్వశ్చన్ని పూర్తిగా వర్కౌట్ చేయకుండా హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ వర్కౌట్ చేస్తూ సైమల్టేనియస్గా మీరు రెస్పాన్సిబుల్ కానీ డిపెండ్ అయితే మన ఆప్షన్ని చాలా తక్కువ టైంలో పికప్ చేయొచ్చు. ఇలానే వర్కౌట్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలానే అలవాటు చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. 77:84 అంటే 77కి 7 యాడ్ చేస్తే 84. 7 ఎందుకు యాడ్ చేశారంటే 7 ఎందుకు యాడ్ చేశారంటే 77/11. 77 11 మల్టిపుల్ కాబట్టి ఎంతైతే మల్టిపుల్ అవుతుందో ఆ నెంబర్ని కనెక్ట్ చేశాడు. నెక్స్ట్ 121. 121 మనం 11తో మల్టిపుల్ చేస్తే 11 టైమ్స్ కాబట్టి ఆ 11 మనం యాడ్ చేస్తే 132 అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్. దట్ టు డిపెండింగ్ అపాన్ ఆప్షన్ బేస్ చేసి మనం ఆన్సర్ చేయాలా. మన లాజిక్ అయితే మాత్రం మనకి ఇంపార్టెంట్ కాదు. ఓకేనా? ఎప్పుడైనా కానీ మన లాజిక్ ప్రకారం ఆన్సర్ కానీ అక్కడ మనకి సింక్ అవ్వకపోతే ఆల్టర్నేటివ్ ఏదైనా లాజిక్ ఉందో చెక్ చేసుకోండి, ఎస్పెషల్లీ నెంబర్ అనాలజీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. సెలెక్ట్ ద ఆడ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. హిల్స్, వ్యాలీస్, ట్రీస్, మౌంటైన్స్. హిల్స్, వ్యాలీస్, మౌంటైన్స్ ఈ మూడు ఒక గ్రూప్ అయితే మూడిట్లో కూడా ట్రీస్ అనేది కామన్గా ఉంటాయండి. కాబట్టి సో డిఫరెంట్ వన్ ట్రీస్. అవర్ ఆన్సర్ ఈస్ ట్రీస్. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్. ఐ అంటే 9, కే అంటే 11, ఎం అంటే 13. డిఫరెన్స్ +2 +2. ఓ అంటే 15, 17, 19. డిఫరెన్స్ +2 +2. జి అంటే 7, ఈ అంటే 5, సి అంటే 3. చూసారా? -2 దెన్ ఏంటంటే సో -2. దెన్ 21, 23, దెన్ 25. +2 +2 రిలేషన్. అన్ని +2 +2లో ఉంటే వేరే థర్డ్ ఆప్షన్ -2 -2 డిక్రీజింగ్ ఆర్డర్ ఉంది. రిమైనింగ్ ఏంటంటే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ 31. సో దిస్ ఈజ్ నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇచ్చిన 4 నెంబర్స్లో ఏ మూడైనా కానీ ఒక కామన్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒకటి డిఫరెంట్ వన్, దాన్ని మనం పికప్ చేయాలి. ఈ క్వశ్చన్లో ఏం చేసేంటి లాజిక్, సమ్ ఆఫ్ ద డిజిట్స్, మొత్తం సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈ మొత్తం సమ్ చేస్తే 9, ఈ మొత్తం సమ్ చేస్తే 9, ఈ మొత్తం సమ్ చేస్తే 9, ఈ మొత్తం సమ్ చేస్తే 8. దట్ ఈస్ వై 341 అవర్ ఆన్సర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 32. A series is given with one word is missing. Choose the correct alternative from the given ones that will complete the series. ఒక సిరీస్లో 1, 2, 3, 4, 5 వర్డ్స్ ఇచ్చాడు. దాంట్లో ఒక కామన్ సెన్స్ లాజిక్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చే వర్డ్ కనుక్కోమన్నాడు. కానీ బేసికల్గా ఈ క్వశ్చన్లో మాత్రము వాడు ఇచ్చిన వర్డ్స్కి మధ్య కరస్పాండింగ్ ఎటువంటి రిలేషన్ అయితే మాత్రం లేదు. ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే నెవ్యూ అన్నాడు, అనదర్ అన్నాడు, యాంథర్ అన్నాడు, టెన్సెస్ అన్నాడు, ప్రూన్స్ అన్నాడు, ప్రీన్స్ అన్నాడు. దీంట్లో కామన్ సెన్స్ లాజిక్ ఏంటంటే ఎన్ ఫస్ట్ పొజిషన్, ఎన్ సెకండ్ పొజిషన్, ఎన్ థర్డ్ పొజిషన్, ఎన్ ఫోర్త్ పొజిషన్, ఎన్ ఫిఫ్త్ పొజిషన్. నెక్స్ట్ మన ఆన్సర్లో ఎన్ అనేది 6th పొజిషన్లో రావాలి.
ఎన్ సిక్స్త్ పొజిషన్లో ఉన్న ఆన్సర్ మన ఆన్సర్ కాదు. దెన్ ఏంటంటే 1 2 3 4 5 6 ఎస్ మన ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో రిటర్న్. థర్డ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. వై? బికాస్ ఎన్ అనేది ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. మన ఆన్సర్లో సిక్స్త్ పొజిషన్ రావాలా. దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దిస్ ఈజ్ లెటర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్. K, J, L, I, M. This is not continuity series, alternative series based question. KLM అదొక సిరీస్. దీని ప్రకారం పోతే అక్కడ మనకు ఆన్సర్ ఎన్ వస్తుంది. సో ఇంకొక సిరీస్. సో JI దిస్ ఈజ్ 10, దిస్ ఈజ్ 9. ఇక్కడ మనకి 8 రావాలా అంటే హెచ్. ఒకటి +1 అయితే ఒకటి -1. సో అవర్ ఆన్సర్ ఈజ్ హెచ్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. 2 డిఫరెంట్ సిరీస్. దట్ ఈస్ వై కంటిన్యూటీ సిరీస్. ఒక సిరీస్లో +1, ఇంకో సిరీస్లో -1. 34. ఈ క్వశ్చన్లో ఏమి లేదండి. దిస్ ఈజ్ నెంబర్ సిరీస్. చాలా చిన్న సిరీస్. +2.5 +2.5 +2.5 యాడ్ చేసుకుంటున్నాడు. -4 +2.5 అంటే మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి మనకేంటంటే సో మైనస్ చూడండి -4 +2.5 అంటే తీస్తే మనకేంటంటే 1.5 రావాలా. 1.5 కూడా దట్టు మనకేంటంటే మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి -1.5 రావాలండి. ఎందుకంటే మైనస్ ఎక్కువ ప్లస్ తక్కువ కాబట్టి టోటల్గా +2.5 యాడ్ చేసుకుంటూ పోతున్నాడు. ఇది మైనస్ కాబట్టి ఏంటంటే మళ్ళీ మైనసే వస్తుంది. మైనస్ వాల్యూ ఎక్కువ కాబట్టి. సో అవర్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే, దిస్ ఈజ్ క్యాలెండర్ బేస్డ్ క్వశ్చన్ అండి. సో అరౌస్ బర్త్డే ఈజ్ ఆన్ సండే 12th March. ఇదండి 12th March సండే అయితే ఇన్ ద సేమ్ ఇయర్ మధుప్ వాస్ బోర్న్ ఆన్ 10th August. 10th August ఏం వారమో కనుక్కోమంటున్నాడు. ఓకేనండి. 12th March సండే అయితే 10th August. ఓకే, మార్చి దగ్గర నుంచి 10th August దాకా ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకొని దాన్ని ఆడ్ డేస్లో కన్వర్ట్ చేసుకొని బియాండ్ వీక్ నుంచి కౌంట్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా తీసుకోవచ్చు, టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. మార్చిలో 12 డేస్ పోతే రిమైండర్ ఎంత ఉంటుందంటే 19 డేస్ ఉంటుందండి. ఎందుకంటే మార్చిలో 31 డేస్ కాబట్టి 31 డేస్లో మనం 12 డేస్ తీస్తే రిమైనింగ్ మనకేంటంటే సో 19 డేస్ ఉంటుంది. అంటే 19 డేస్ కదా చూడండి. 19/7 ఈజ్ ఈక్వల్ టు 5 odd days. మార్చిలో 5 odd days. 30 డేస్ ఉన్న దగ్గర 2 odd days, 31 డేస్ ఉన్న 3 odd days. తెలుసు కదండి యాక్చువల్గా. సో మార్చి మనకు 5 odd days, దెన్ ఏప్రిల్ 2 odd days, మే 3 odd days, జూన్ 2 odd days, జూలై 3 odd days, దెన్ ఆగస్ట్ 10th అన్నాడు. 10/7 ఈజ్ ఈక్వల్ టు 3 odd days. సో 6, 8, దెన్ ఏంటంటే 11, దెన్ 13 + 5 ఈజ్ ఈక్వల్ టు 18. 18/7 ఈజ్ ఈక్వల్ టు మనకి సో 18/7 ఈజ్ ఈక్వల్ టు 4 odd days. సో 7 2s ఈజ్ ఈక్వల్ 14. సో 18 - 14 ఈజ్ ఈక్వల్ 4 odd days. బియాండ్ వీక్ నుంచి మనం 4 odd days కౌంట్ చేస్తే సండే దగ్గర నుంచి 4 odd days కౌంట్ చేస్తే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. సో దిస్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ వెయిట్స్ అండి. ఇచ్చిన 4 రకాల కాంబినేషన్లో ఏ 3 కాంబినేషన్ అయినా ఏ 2 కాంబినేషన్స్ అయినా మొత్తమైనా వాడుకున్నా కానీ కింద ఆప్షన్లో ఫాలో కాని కాంబినేషన్ అడుగుతున్నాడు. 170 20 + 30 ఈజ్ ఈక్వల్ 50, 50 + 50 100, 100 + 70 ఆల్ మొత్తం యాడ్ చేస్తే 170 వస్తుంది. 160 అన్నాడు. 70 + చూడండి 70 + 50 ఈజ్ ఈక్వల్ టు 120, 120 + 20 140, 30 యాడ్ చేసినా రాదు. సో 160 రాదు. 120 వచ్చేస్తుందండి. 70 + 50 150 కూడా వచ్చేస్తుంది అనమాట. ఎట్లంటే మనకి సో 150 70 + 50 + 30 వచ్చేస్తుంది. బట్ వేరాజ్ 160 కాంబినేషన్ రాదండి. ఆ నాలుగిట్లో ఏ 3 తీసుకున్నా ఏ 4 తీసుకున్నా 2 తీసుకున్నా మనం దాన్ని మనం ఫాలో కాదు. డస్ నాట్ ఫాలో. సో అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 37. From the given word, select the word which cannot be formed using the letters of the given word. So famished. ఫ్యామిష్డ్ అనే కీవర్డ్ ఇచ్చాడు. ఆ కీవర్డ్ నుంచి మనకు ఏంటంటే ఫార్మేషన్ కాని వర్డ్ అడుగుతున్నాడు యాక్చువల్గా. షేడ్ అన్నాడు, మీడియాస్ అన్నాడు, నెక్స్ట్ ఏంటంటే మ్యాష్డ్ అన్నాడు, అమ్యూజ్డ్ అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ మనకు ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదు అంటే వై? బికాస్ అమ్యూజ్డ్లో ఉన్న యూ అనే లెటర్ బేసికల్గా ఫ్యామిష్ అనే కీవర్డ్లో లేదు కాబట్టి దట్ ఇస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 38. ఎన్క్రిప్ట్ ఈజ్ కోడెడ్ యాజ్ VMXIBKG. దెన్ హౌ విల్ ఆర్క్ అన్నాడు. కోడింగ్ డీకోడింగ్ కరస్పాండింగ్ రిలేషన్ ఏంటంటే ఈ కరస్పాండింగ్ వి, ఎన్ కరస్పాండింగ్ ఎం, సి కరస్పాండింగ్ ఎక్స్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ ఆపోజిట్ పేర్స్ ఆఫ్ లెటర్స్. సో వాటికి మనం ఆపోజిట్ అప్లై చేస్తే ఏ ఆపోజిట్ జెడ్ అండి,
R opposite I and D, C opposite is equal to X. Our answer is ZIX. Second option our answer. Okay, Nandi. Next. Question number 39. So this is interchange of mathematical science. ఇచ్చిన ఈక్వేషన్ లో సైన్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసుకొని అకార్డింగ్ టు బాడ్మాస్ వర్కౌట్ చేయాలి. ఓకే, 550 ఇంటూ మీన్స్ చూడండి, ఇంటూ మీన్స్ డివైడ్ బై, దెన్ మైనస్ మీన్స్ ప్లస్, దెన్ ప్లస్ అన్నాడు, ప్లస్ మీన్స్, సో ప్లస్ మీన్స్ ఇంటూ. ఓకే, 11 2s 11 5s, then 2 25s, 24 into 3 is equal to 72. So 72 plus 25 is equal to 97. Our answer is second option our answer according to బాడ్మాస్. ఓకే, బ్రాకెట్ ఆఫ్ అనేది మనకి ఎప్పుడు జనరల్గా ఉండకపోవచ్చు. రిమైనింగ్ ఏంటంటే డివిజన్, మల్టిప్లికేషన్, దెన్ అడిషన్, సబ్ట్రాక్షన్ అడిషన్ ఎలా అయినా చేసుకోవచ్చు అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 40. దిస్ ఈజ్ నెంబర్, సో పజిల్ బేస్డ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఏం చేస్తున్నా అంటే 9 at the rate of 7 is equal to 4 ఎలా వచ్చిందంటే 9 minus 7 is equal to 2, కామన్గా 2 చేత మల్టిపుల్ చేస్తున్నాడు, ఈజ్ ఈక్వల్ టు 4. 6 at the rate of 1 అంటే 6 minus 1 is equal to 5, 5 into 2 is equal to 10. కామన్గా ఆ రెండు డిజిట్స్ని సబ్ట్రాక్ట్ చేసి వచ్చిన నెంబర్ని 2 చేత మల్టిపుల్ చేస్తున్నాడు. సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే 8 minus 2 is equal to 6 అండి, 6 into 2 is equal to 12 అండి. అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 41. దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజిల్ బేస్డ్ క్వశ్చన్. ఇది రో వైజ్ రిలేషనా, కాలం వైజ్ రిలేషనా అని అబ్జర్వ్ చేసుకొని ఆన్సర్ చేయండి. బట్ ఈ క్వశ్చన్లో మాత్రం మనకి ఏంటంటే కాలం వైజ్ రిలేషనే ఉంది. ఈ రెండు నెంబర్లో మల్టిపుల్ చేస్తే 96, ఈ రెండు నెంబర్లో మల్టిపుల్ చేస్తే 105, ఈ 2 నెంబర్స్ని మనం మల్టిపుల్ చేస్తే 13 5 ఈజ్ ఈక్వల్ టు 65. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనా, చిన్న కామన్ సెన్స్ లాజిక్ అంతే, ఎంతకన్నా ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. సో దిస్ ఈజ్ డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. ఏ మ్యాన్ వాక్స్ 3 kilometers west, then turns south and walks 7 kilometers. Then turns east and walks 3 kilometers. Then turns to his right and walks 5 kilometers. రైట్ అంటే మళ్ళీ కిందకే రావాలా. రైట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. సరే, ఒక్క నిమిషం చూడండి, 1 minute. ఏ మ్యాన్ వాక్స్ 3 kilometers west, then turns south and walks 7 kilometers, then turns east and 3 kilometers, then turns right and walks 5 kilometers. స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఈ డిస్టెన్స్ అదొక 7, ఇదొక 5, 12 kilometers. విత్ రెఫరెన్స్ టు స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇది సౌత్ అవుతుంది. 12 kilometers ఏంటంటే మనకి ఏంటంటే సౌత్ స్టార్టింగ్ పొజిషన్, విత్ రెఫరెన్స్ టు స్టార్టింగ్ పొజిషన్ అన్నాడు కాబట్టి 12 kilometers సౌత్. అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఓకేనండి. సో దిస్ ఈజ్ సిలాజం బేస్డ్ క్వశ్చన్ అండి. సమ్ బుక్స్ ఆర్ డైరీస్. చూడండి, సమ్ బుక్స్ ఆర్ డైరీస్, ఆల్ బుక్స్ ఆర్ పేపర్. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకేనండి. దెన్ ఆల్ డైరీస్ ఆర్ పేపర్. ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే, సో కనెక్ట్ అయింది, సమ్ కనెక్ట్ అయితే ఆల్ రాదు, ఆల్ కనెక్ట్ అయితే సమ్ వస్తుంది. సమ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఆల్, బట్ ఆల్ ఈజ్ నాట్ ద పార్ట్ ఆఫ్ సమ్. దట్టు ఇంకొక షార్ట్ కట్ ఏంటంటే, ఆల్ అనే ఆన్సర్ రావాలంటే 2 స్టేట్మెంట్స్ యూనివర్సల్లో ఉంటేనే మనకు ఆల్ అనే ఆన్సర్ వస్తుంది. దట్టు బై డిఫాల్ట్ మిలిటరీ కనెక్ట్ అవ్వాలి. బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ పాజిటివ్, దెన్ ద కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్ పాజిటివ్, అదర్వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. ఓకేనండి. కాబట్టి 1 డస్ నాట్ ఫాలో. సమ్ పేపర్స్ ఆర్ డైరీస్, ఆబ్వియస్లీ రైట్. పేపర్ డైరీ ఆల్రెడీ బోత్ ఆర్ ఇంటర్సెక్టింగ్, సో దట్ ఈస్ వై only 2 follows. Our option is option 2 follows. Okay, క్వశ్చన్ నెంబర్ 45. దిస్ ఈజ్ అన్ఫోల్డెడ్ డైస్ అండి. అన్ఫోల్డెడ్ డైస్ ని మనం ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని ఫిగర్ అడుగుతున్నాడు. యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అన్ఫోల్డెడ్ డైస్ లో ఏ ఎలిమెంట్స్ ఆపోజిట్ చెప్తాను వినండి.
ఫోల్డింగ్ చేస్తే మనకు ఆ రెండు ఆపోజిట్ అవుతాయండి. డబల్ సర్కిల్ ఇటు ఏంటంటే ప్లస్ మార్క్ అనే రెండు ఆపోజిట్. అంటే డబల్ సర్కిల్ కనిపిస్తే ఈ ఎలిమెంట్ కనిపించకూడదు. ఇది కనిపిస్తే అది కనిపించకూడదు. ఆ రెండు ఎలిమెంట్స్ ఎట్ ఎ టైం మనకేంటంటే ఫోల్డ్ చేసిన డైస్‌లో విజిబిలిటీలో ఉండకూడదు. ఒకటి విజిబుల్ అయితే ఇంకోటి ఇన్విజిబుల్ కావాలా? ఒకటి ఇన్విజిబుల్‌లో ఉంటే ఇంకోటి విజిబుల్ కావాలా? వేరాజ్ ఫస్ట్ ఆప్షన్ ఈ రెండు విజిబుల్ కాకూడదు. విజిబుల్ అయినాయి అంటే అది డస్ నాట్ ఫాలో. ఫాలో కాదు. అవర్ ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. క్వెషన్ నంబర్ 45. దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. మొత్తం 4 డయాగ్రమ్స్ ఇచ్చాడు. 4 డయాగ్రమ్స్ ఒక్కొక్క డయాగ్రామ్‌కి ఒక్కొక్క ఎలిమెంట్ ఇచ్చాడు చూడండి. స్క్వేర్ రిప్రజెంట్ ప్రొఫెసర్స్. ప్రొఫెసర్స్. ట్రయాంగిల్ రిప్రజెంట్ సోషల్ వర్కర్స్. సర్కిల్ రిప్రజెంట్ డైటీషియన్స్. అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్ మెన్. విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ డైటీషియన్స్ హూ ఆర్ నాట్ మెన్. డైటీషియన్స్ అంటే సర్కిల్‌లో ఉండాలా. నాట్ మెన్ అంటే రెక్టాంగిల్‌లో ఉండకూడదు. సర్కిల్‌లో ఉండాలా, రెక్టాంగిల్‌లో ఉండకూడదు. రెక్టాంగిల్‌లో ఉండకూడదంటే ట్రయాంగిల్‌లో, స్క్వేర్‌లో ఉండొచ్చా అంటే మేబీ ఆర్ మే నాట్ బి. ఉండొచ్చు, ఉండకూడదు. అంతేగాని బట్ నాట్ అని చెప్పలేదు కాబట్టి యాక్చువల్‌గా బేసికల్‌గా రెక్టాంగిల్‌లో ఉండకూడదు. ట్రయాంగిల్ అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. స్క్వేర్‌లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే. సర్కిల్‌లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఏ ఉంది, డి ఉంది, ఈ ఉంది, జీ ఉంది, హెచ్ ఉంది. కానీ ఏడి అనేవి రెక్టాంగిల్‌లో ఉన్నాయి. రెక్టాంగిల్ ఉండకూడదు. సర్కిల్‌లోనే ఉండాలి. సో అవర్ ఆన్సర్ ఈజీ హెచ్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. క్వెషన్ నెంబర్ 46. దిస్ ఈజ్ కంప్లీట్ ద ఇన్‌కంప్లీట్ ఫిగర్. 3/4 ఆఫ్ ద డయాగ్రామ్ మనకిస్తాడు. రిమైనింగ్ 1/4 ఏంటంటే మనం ఫిలప్ చేయాలా. జస్ట్ చూడండి. ఇక్కడ మనకు అలా సర్కిల్ రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా సర్కిల్ ఆ షేప్‌లో ఉండాలా. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. ఈ రెండిట్లో ఛాన్స్ ఉంది. లైన్స్ కింద నుంచి ఇలా పైకి పోవాలి గానీ ఇది మన ఆన్సర్ కాదు. యెస్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నాన్ వర్బల్ రీజనింగ్‌లో ఎప్పుడు కూడా క్వెషన్‌ని పూర్తిగా వర్కౌట్ చేయొద్దు. ఇచ్చిన ఆప్షన్స్‌ని ఏందంటే ఇర్రెస్పెక్టివ్ ఆప్షన్స్‌ని ఎలిమినేట్ చేయండి. ఆటోమేటిక్‌గా మీకు ఆన్సర్ బయటకొస్తుంది. ఓకే. నెక్స్ట్ 47. దిస్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్. క్వెషన్ ఫిగర్‌లో ఇచ్చిన డయాగ్రామ్ ఆప్షన్‌లో ఏ ఆప్షన్‌లో హైడ్ అయిందో కనుక్కోమన్నాడు. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాగనల్ లైన్ రావాలా. మళ్ళా ఒక వర్టికల్ లైన్. మళ్ళా ఏందంటే ఒక స్లాంటింగ్ లైన్ రావాలా. యెస్. సెకండ్ ఆప్షన్‌లో ఎగ్జాక్ట్‌గా మనకు మ్యాచ్ అవుతుంది. దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 48. టోటల్‌గా మనకి ఒక స్క్వేర్ షీట్‌ని హాఫ్ కట్ చేసాడండి. హాఫ్‌కి ఫోల్డ్ చేసాడు. ఆ హాఫ్‌ని మళ్ళా ఇంకొక హాఫ్ ఫోల్డ్ చేసాడు. అంటే పేపర్ ఫైనల్‌గా 1/4 అయింది. 1/4 పేపర్‌ని మళ్ళా 1/2 చేసాడు. అంటే 1/2లో 2 సర్కిల్స్ కట్ చేసాడు. 1/2లో 2 సర్కిల్స్ అంటే 1/4లో 4 సర్కిల్స్ రావాలా. రిమైనింగ్ 3/4లో 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 12. 12 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 16. టోటల్‌గా 16 సర్కిల్స్ రావాలా. ఎలా రావాలంటే 16 సర్కిల్స్ ఇటు 2 సర్కిల్స్, అటు 2 సర్కిల్స్, ఇలా ఈ డయాగనల్, ఈ డయాగనల్, ఈ డయాగనల్, ఈ డయాగనల్ రావాలా. అలా ఉన్న ఆన్సర్ మనం గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. యెస్. థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్‌లో మనకి యాస్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుందా? చూడండి ఒకసారి చెక్ చేయండి. థర్డ్ ఆప్షన్‌లో మనకేంది 2 సర్కిల్స్, 2 సర్కిల్స్. నో, థర్డ్ ఆప్షన్ కూడా మ్యాచ్ కావటం లేదు. ఒక్క నిమిషం. థర్డ్ ఆప్షన్ కూడా పర్ఫెక్ట్‌గా మ్యాచ్ కావట్లేదు. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఒకసారి. ఫోర్త్ ఆప్షన్ ఇదిగోండి. ఫోర్త్ ఆప్షన్‌లో ఇదిగోండి. ఫోర్త్ ఆప్షన్‌లో 2 సర్కిల్స్, ఇటు 2 సర్కిల్స్, ఇటు 2 సర్కిల్స్, ఇటు 2 సర్కిల్స్, 2 సర్కిల్స్. యెస్. ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ ఎలిమినేషన్. అవర్ ఆప్షన్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే 1/4 పార్ట్‌లో మనకేంటంటే హాఫ్ చేసి 2 అంటే అక్కడికి 1/4 పార్ట్‌లో మనకి 4 సర్కిల్స్ వస్తాయి. రిమైనింగ్ 3/4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు మనకి 12. 12 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 ట్రయాంగిల్స్ ఆ షేప్‌లో రావాలి 16. ఓకేనా? క్వెషన్ నంబర్ 49. దిస్ ఈజ్ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. దిస్ ఈజ్ సో సారీ మిర్రర్ రిఫ్లెక్షన్.
సో దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్. మిర్రర్ యొక్క స్టేటస్‌ని బట్టి మనం ఏంటంటే డయాగ్రామ్‌ని లేటరల్ రివర్సా, ఇన్వర్స్ రివర్సా గమనించుకోవాలా. ఇది ప్యూర్‌లీ మనకేంటంటే మిర్రర్ రిఫ్లెక్షన్. దట్ టూ మిర్రర్ యొక్క స్టేటస్ మనకేంటంటే రెఫర్ చేసాడు. సో ఈ విధంగా మిర్రర్ పెట్టాడు. అంటే డయాగ్రామ్ మనం ఇలా రివర్స్ చేయాలా. ఇలా రివర్స్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ బ్లాక్ షేడ్ కాస్త కంప్లీట్ రైట్ సైడ్‌కెళ్ళిపోవాలి బ్లాక్ షేడ్. ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్. ఇది మన ఆన్సర్ కాదు ఎలిమినేషన్. ఇది రివర్స్ చేసిన తర్వాత ఈ బ్లాక్ షేడ్ రైట్ సైడ్‌కి ఉండాలి. లెఫ్ట్ సైడ్‌కి ఉండకూడదు. మన ఆన్సర్ కాదు. యెస్. యాజ్ ఇట్ ఈజ్ మనకేంటంటే రివర్స్ అయిన ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్‌లో ఉంది. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ మన సెక్షన్‌లో మన రీజనింగ్ సెక్షన్‌లో సో లాస్ట్ క్వెషన్ బట్ నాట్ లీస్ట్ క్వెషన్. లాస్ట్ క్వెషన్ బట్ నాట్ లీస్ట్ క్వెషన్. ఓకేనా? నెక్స్ట్ అనే వర్డ్ కనుక్కోమన్నాడు. మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ రూల్ ఫస్ట్ బై ఇట్స్ రో నంబర్ అండ్ నెక్స్ట్ బై ఇట్స్ కాలమ్ నంబర్. ఈచ్ లెటర్‌కి మనము 2 కాంబినేషన్స్ ఒక రో నంబరు, ఒక కాలమ్ నంబరు రెండిటిని క్లబ్ చేసి మనం ఇవ్వాలి యాక్చువల్‌గా. దట్ టూ ప్యూర్‌లీ ఆప్షన్ బేస్డ్ క్వెషన్ కాబట్టి ఒక ఆప్షన్ చెక్ చేస్తామండి. ఒకవేళ కాకపోతే సో రాండమ్‌గా ఇంకొక ఆప్షన్ చెక్ చేస్తాం. ఓకే. నేను ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను చూడండి. 6, 7 అన్నాడు. యెస్. ఎన్ మ్యాచ్ అయిపోయింది. 1, 2 అన్నాడు. యెస్. ఈ మ్యాచ్ అయిపోయింది. 7, 5 అన్నాడు. యెస్. మ్యాచ్ అయిపోయింది. 7, 8 అన్నాడు. 7, 8 టీ మ్యాచ్ అయిపోయింది. యెస్. లక్కీగా మనకేందంటే ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయిపోయింది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కాకపోతే రాండమ్ సెలక్షన్‌లో ఏ ఫోర్తో, థర్డో అలా జంబుల్‌లో చెక్ చేస్తాం. ఆర్డర్ గాని చెక్ చేయబాకండి. ఎప్పుడైనా గాని క్వెషన్ మనం ఆప్షన్ ద్వారా గాని వెరిఫై చేస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడైనా రాండమ్‌గా వెళ్ళిపోండి గానీ ఆర్డర్ మాత్రం ఫాలో కావద్దు. ఓకేనా? ఓకే. థాంక్ యూ.